చెప్తుంది లే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతి జరిగింది వాస్తవమే, ఆ 1,00,000 కోట్లు దోసుకున్నది కూడా మా హరీష్ రావే అని చెప్పి కవిత చెప్తుంది. మళ్ళీ ఏం చెప్తుంది, లే మా తండ్రిని మా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతోష్ రావు మా తండ్రిని అడ్డం పెట్టుకొని 1,000 కోట్లు దోసుకున్నాడు, సిరిసిల్ల ఇసుక దందాలు చేశాడు, మొత్తం 1,000 కోట్లు దోసుకున్నాడని చెప్పి కవితని చెప్తుంది. అంటే ఇదంతా వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతుంది కదా, ఒక దిక్కు హరీష్ రావు, ఒక దిక్కు కవిత. మరి వీళ్ళిద్దరు చెప్పిన విషయాలే ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా. ఇది తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఇవాళ ఏం చెప్తుంది, సంతోష్ రావు 1,000 కోట్లు దోపిడీ చేసాడు అని చెప్తుంది, ఇసుక దందా చేశాడు ఏది సంతోష్ రావు. మొత్తం రాష్ట్రంలో మా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో సంతకాలు పెట్టించి మొత్తం దోపిడీ చేసిండు, అది మా తండ్రి మీద నెట్టేస్తున్నాడు, మా తండ్రిని ఇరికేయాలని చూస్తున్నాడు, మా కేసీఆర్ని ఇరికేయాలని చూస్తున్నాడు సొంత బిడ్డ చెప్తుంది. సంతోష్ రావు దోపిడీ గురించి, సంతోష్ రావు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నాడో అన్ని విషయాలు నేను బయట పెడతా, నా దగ్గర మొత్తం చరిత్ర ఉందని కవితనే చెప్తుంది. హరీష్ రావు ఎంత అవినీతి చేసిండో మొత్తం నా దగ్గర డాటా ఉంది, ఇతర దేశాలు ఎంత పెట్టుబడి పెట్టిండో అది కూడా మొత్తం బయట పెడతా అని చెప్తుంది. అంటే ఏంది, వాళ్ళ కుటుంబంలో ఒక దిక్కు హరీష్ రావు, వాళ్ళ మామ బామ్మర్ది కేటీఆర్ఏ బాధ్యులని ఆయన చెప్తాడు. కవిత ఏం చెప్తుంది, లేదు హరీష్ రావును సంతోష్ రావు బాధ్యులని ఈమె చెప్తుంది. ఇప్పుడు ఇదంతా వాళ్ళ కుటుంబం చుట్టే కదా తిరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులే కదా మాట్లాడేది. అంటే రాష్ట్రం మొత్తం కూడా దోపిడీ చేసింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ అని చెప్తుంది. అంటే వాళ్ళ తండ్రి విషయం ఒక్కరిని పక్కకు పెట్టి ఈ వీళ్ళే బాధ్యులని చెప్తుంది. ఇది వాస్తవం, ప్రెస్ మీడియా ముందు చెప్తుంది. అంటే ఏంది, ఎవరికి చాతనైనంత వాళ్ళు కేసీఆర్ను అడ్డం పెట్టుకొని, కేసీఆర్ ఏమో 1,00,000 కోట్లు దోస్తే వీళ్ళు 1,000 కోట్లు దోశారు. ఇది వాళ్ళ కుటుంబ చరిత్ర. వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న మాటలే నేను గుర్తు చేస్తున్నా. ఎవరో ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, అది అర్థం కాలే, ఎవరో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఇయాలో ఆ ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, అయ్యా కవిత గారే మొత్తం బయట పెట్టింది, హరీష్ రావే సాక్ష్యాలతో చెప్తున్నాడు, మరి ఏమో అర్థం కావడం లేదు. కవిత మాట్లాడుతుంది, ఇయాలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చినట్టు కవిత మాట్లాడుతుంది. ఈమె కూడా నేను ఉద్యమంలో ఉన్నది వాస్తవమే కవిత, నేను ఉద్యమంలో ఉన్నది వాస్తవమే, కానీ మీ త్యాగాలు ఏంది అని అడుగుతున్నా నేను. కవిత ఏం చెప్తుంది, మేమంతా ఉద్యమం చేస్తే మీ ఇంటి నలుగురు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది అనుకుంటున్నా. ఇది ఇవాళ 1,200 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ త్యాగ పునాదుల మీద తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా నేను, తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి, ఉద్యోగ సంఘాలు, ఉద్యమకారులు, విద్యార్థులంతా కలిసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఉద్యమం చేస్తేనే రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మొత్తము తెలంగాణ వచ్చింది అయిన మూలంగానే మేము దీక్షలు పట్టిన, మేము పార్లమెంట్లో మాట్లాడాము, మేము ఇక్కడ మాట్లాడాము, మా ఇద్దరి మూలంగాను లేకుంటే కేసీఆర్ మూలంగా వచ్చిందంటే అది ఉద్యమకాలను అవమానపరిచినట్టు. 1,200 మంది ఆత్మ బలిదానాలు జరిగింది, వాళ్ళ కుటుంబాలను అవమానపరిచినట్టు. జాగ్రత్త, మాట్లాడే ముందు మీ సొంత ప్రయోజనాల కోసం మాట్లాడుకోండి, మేము కాదనడం. కానీ తెలంగాణ ఉద్యమకాలను అవమానపరిచినట్టు మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ 1,200 మంది ఆత్మహత్య చేసుకున్నారు, బలిదానాలు తెలంగాణ కోసం. వాళ్ళను అవమానపరిచినట్టు, వాళ్ళ కుటుంబాలను అవమానపరిచినట్టు మాట్లాడితే జాగ్రత్త బాగుండదు. కేసీఆర్ కొట్లాడితేనో లేకుంటే హరీష్ రావు కొట్లాడితేనో, కేటీఆర్ కొట్లాడితే తెలంగాణ రాలే, లేకుంటే మీరు ఏ ఎమ్మెల్యే అయితే మాట్లాడాడో ఆయన మాట్లాడితే తెలంగాణ రాలే. ఇవాళ మేము తెలంగాణ కోసం త్యాగం చేశాం, ఉద్యమాలు చేశాం. కోదండరాము, గజ్జల కాంతము, నేను, ఇవాళ దయాకరు, ఇవాళ పెడబెట్టి రవి, రాజారామ, ఇట్లా ఉద్యమానికి నాయకత్వం వహించాము. ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యమానికి నాయకత్వం వహించాయి. అందరం కలిసి రాత్రి మగలు ఉద్యమం చేస్తేనే 2009 నుంచి 14 దాకా ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చింది ఎవరు? మా సోనియా గాంధీ అమ్మ. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు.
లేకుంటే తెలంగాణ ఇవ్వకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. కేటీఆర్ అంటోడు మంత్రి అయ్యేటోడు కాదు, హరీష్ రావు మంత్రి అయ్యేటోడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, కవిత నీకు కూడా చెప్తున్నా. ఎందుకంటే మీరేదో ఉద్యమాలు చేస్తే తెలంగాణ